అందుకే నేను ఒకటే చెప్తున్నా భయ్యా, ప్లీజ్ ఇలాంటివన్నీ వేసుకోకండి ప్లీజ్, టైం వేస్ట్. మీరు ఎంత నెగిటివ్ చేస్తే ఆయనకు మంచి పేరు తప్ప ఏం రాదు. ఇవన్నీ కొంచెం ఆలోచించండి అందరు ట్రోలింగ్స్ వాళ్ళు. నేషనల్ అవార్డు ఎన్నికి తీసుకోవాలంటారు? ఎందుకు తీసుకుంటారు భయ్యా? అతనే జానీ మాస్టర్ ఇష్యూలో కూడా జరిగింది కదా, మరి ఇతను ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఇతను తీసేయండి అంటున్నారు కదా. ఇప్పుడు జానీ మాస్టర్ అంటే అది తప్పు చేశారని చెప్పేసి అయ్యింది. అది ఏమైంది అసలు ఎవరికి తెలియదు. అదంతా క్లోజ్ అయిపోయింది, అతనికి అవార్డు రాలేదు. మళ్ళీ ఇతను ఎందుకు క్యాన్సిల్ చేశారు నాకు అసలు అర్థం కావట్లేదు. అతనే ఏమన్నా చంపేశాడో ఎవరన్నా ఏమన్నా చేశాడో నాకు అసలు అర్థం కావట్లేదు. అతని బట్టుకు అతనికి వచ్చాడు, కానీ థియేటర్కి వస్తున్నది మాత్రం ఇన్ఫార్మ్ చేయలేదు. అది అల్లు అర్జున్ తప్పే, నేను తప్ప అని చెప్పేసి నేను అనట్లేదు. అతనికి అక్కడికి వచ్చినప్పుడు క్రౌడ్ వచ్చింది ఆల్రెడీ 1 అవర్కి ముందరనే ఇన్ఫార్మ్ అయింది అతను వస్తున్నట్టు. ఇన్ఫార్మ్ అయితే అప్పుడు అతను లోపలికి ఎంటర్ అయినప్పుడే పోలీస్ వాళ్ళు పంపించచ్చు కదా. లోపలికి వెళ్ళాక ఎందుకు ఇలా ఆబ్జెక్షన్ చేస్తున్నారు? మళ్ళీ పోలీస్ వాళ్ళు అతను మేనేజర్ చెప్పారని చెప్పేసి అన్నారు. అంత క్రౌడ్లో అతను మేనేజర్ ఎలా తెలుసు పోలీస్ వాళ్ళకి? ఎలా తెలుసు అక్కడ ఉన్న వాళ్ళకి? స్టేషన్ నుంచి అయితే ఎలా మాట్లాడగల? ఒక ఫోన్ కాల్ అయినా ఉంటుంది కదా, ఒక ఫోన్ కాల్ అయినా ఉంటుంది. అదాన్ని ఇష్టంగా చూపించండి. ప్రూఫ్లు అంటున్నారు, ఏం ప్రూఫ్లు ఉన్నాయి? అవుతుంది భయ్య, ఇంకా పోలీస్ వాళ్ళ గురించి తెలిసిందే. 100%లో కొంతమంది మంచిగా ఉంటే కొంతమంది తెలిసిందే కదా. ఇంకా నాకు తెలిసింది ఇదైతే ఏదో కుట్ర ఉంటుంది భయ్య, కంపల్సరీ ఇది కుట్ర ఉంటుంది. ఒక అతను మంచిగా ఎదుగుతున్నాడు అంటే ఓట్స్ వాళ్ళు 100కి 100% ఉంటారు. అది కాక ఇప్పుడు ట్రోలింగ్స్ అవుతుంది ఏమవుతుంది అంటే టాలీవుడ్ ఇండస్ట్రీ చేంజ్ అవుతుందా, అందరికి చేంజ్ అవుతుందా అని చెప్పలేం. మాక్సిమం ఉండొచ్చు, త్వరలోనే ఎగ్జిట్ అవుతుంది భయ్య, మొత్తము క్లియర్ అవుతుంది. అతని ఫ్యామిలీ కూడా అతను ఆ బాబు కూడా కోలుకోవాలని చెప్పేసి మా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నాము. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కదా భయ్య, అతను మనీ ఇస్తున్నారు, 25 lakhs ఎవరో ఇచ్చారు. 25 lakhs అతనికి వెళ్ళి అతనే ప్రెస్ మీట్ చెప్పాడు. అతనికి ఏం సంబంధం లేదు, మేము వెళ్ళాం అదే అయిపోయింది, బిల్లు చూడాలి, సినిమా చూడాలని చెప్పేసి అన్నాడు. ఉంటారు కదా భయ్య పక్కన వాళ్ళు, చెప్పేవాళ్ళు ఉంటారు కదా పక్కన వాళ్ళు. అలా అని చెప్పేసి నిన్న ఒక డిస్కషన్ జరిగింది నంద్యాల ఐడియా ఉంది మీకు అందరికి. నంద్యాలలో ఫ్యాన్స్ మొత్తం నిన్న ఒక పూజ చేశారు, టెంపుల్లోకి వెళ్ళి పూజలు చేస్తున్నారు అక్కడ అందరూ. వాళ్ళు కోలుకోవాలని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ అదే కోరుకుంటాం. కానీ నేను ఒకటే చెప్పాల్సింది ఏంటంటే ఇలా నెగిటివ్ చేసుకోకండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి మళ్ళీ తీస్తారు, అతని పేరు బ్యాడ్ అయిపోతుంది. ఏదైనా కానీ క్లారిటీ కనుక్కోండి. మీ ట్రోలింగ్స్ అయినా కానీ గలీజ్గా చేస్తున్నారు, ట్రోలింగ్స్ మరీ ఘోరం.